నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో గ్లోబల్ పాపులేషన్ డే కార్యక్రమం నిర్వహించనున్నారు. వెలగపూడిలో నిర్వహించే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు పాపులేషన్ డే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక నుంచి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ యాక్షనే. విపక్షానికి దెబ్బకు దెబ్బే సమాధానం చెప్పాలి. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ. ఏపీలో వైసీపీ కుట్రలు సాగనివ్వము అని స్పష్టం చేశారు. నెలకో పరామర్శ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి శాంతి భద్రతల సమస్యను సృష్టించడమే కాకుండా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న జగన్ను ఉపేక్షించకూడదు అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. బంగారుపాలెంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను సీఎం చంద్రబాబుకు పూర్తి స్థాయిలో స్క్రీన్పై వేసి మరీ చూపించారు ఇంటెలిజెన్స్ అధికారులు. దీంతో సీఎం చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక నుంచి వైసీపీ ఈవెంట్ రాజకీయాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని నిర్ణయించారు. దీంతో అప్పటికప్పుడు మంత్రులు అచ్చెన్నాయుడు, అనగానే సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ ను పిలిపించి ఆధారాలతో సహా మీడియా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. కేబినెట్ బ్రీఫింగ్ కు ముందుగానే 3 మంత్రులు ఆధారాలను విడుదల చేశారు. మామిడికాయలను పారబోసి రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని ప్రభుత్వం ప్రయత్నం చేయగా నిఘా వర్గాలు పక్కా ప్లాన్ ప్రకారం డ్రోన్లతో షూట్ చేయించారు. ఇక ఈ వీడియో వైసీపీ కుట్రలను బట్టబయలు చేస్తుంది. రాజకీయ ముసుగులో నేరస్తులు అంటూ సీఎం చంద్రబాబు చెప్పే మాటలను పార్టీ నేతలు, మంత్రులు చెవికెక్కించుకున్నారు. జగన్ పర్యటనకు సీమ జిల్లాల నుంచి జన సమీకరణ కోసం వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతూనే ఉన్నారు. బంగారుపాలెంలో పార్టీ నేతలతో పాటు కేంద్ర కార్యాలయానికి వెళ్లిన కొంతమంది జనంలో కలిసిపోయి సమాచారాన్ని, వీడియోలను ఎప్పటికప్పుడు పంపించారు. వైసీపీ కుట్రల గురించి అటు పార్టీ, ఇటు ప్రభుత్వం తిప్పికొట్టడంతో ఆ పార్టీ నేతలు కిరిబిక్కిరైపోయారు. చివరకు ఏం చేయాలో అర్థం కాక జగన్ పేరుతో చంద్రబాబుకు 9 ప్రశ్నలు అంటూ ట్వీట్ చేశారు. ఏపీలో గురువుల గౌరవం పెంచుతాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యాశాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి లోకేష్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త చెరువు స్కూల్ పరిసరాలను చూస్తుంటే తనకు మళ్లీ చదువుకోవాలి అనిపిస్తోంది అని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక సవాళ్లు ఉన్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ అప్పులకు వడ్డీలు కూడా కట్టాలి. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖను లోకేష్ అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక టీచర్ను కూడా నియమించకుండా విద్యా సంస్కరణలు చేశామని ప్రచారం చేసుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీచర్లు లేకుండా సంస్కరణలు ఎలా వస్తాయి అని ఆయన ప్రశ్నించారు. మరుగుదొడ్ల ఫోటోలు తీసి పంపించాలని టీచర్లపై ఒత్తిడి పెంచారు. కానీ తమ ప్రభుత్వం గురువులకు గౌరవం పెంచుతుంది అన్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు 12 డిఎస్సీల ద్వారా 1.66 లక్షల మంది టీచర్లను నియమించారు. ఇక గతంలో విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇచ్చేవాళ్లం. రాబోయే రోజుల్లో ప్రతిభా అవార్డుల పథకాన్ని షైనింగ్ స్టార్స్ కు వర్తింపజేసేలా విద్యాశాఖ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించాలి అని చంద్రబాబు ఆదేశించారు. ఇక నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు టీచర్ అవతారమెత్తారు. కొత్త చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అదే తరగతి గదిలో విద్యార్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూర్చొని ఆ పాఠాలు ఆలకించారు. అనంతరం పలువురు విద్యార్థుల ప్రోగ్రెస్ రికార్డులను సీఎం, మంత్రి పరిశీలించారు. మెగా పీటీఎం ముగిసిన అనంతరం చంద్రబాబు, లోకేష్ పాఠశాల ఆవరణంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. తనకు సోదర సమానులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి మొక్కలు నాటాలి అంటూ ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటించి 3 ఏళ్లు వాటిని పెంచే బాధ్యత విద్యార్థులు తీసుకుంటారని అన్నారు. మొక్కలు పెంచడం అనేది పవిత్రమైన బాధ్యత అని, అందువల్లే పిల్లలకు గ్రీన్ పాస్ పోర్ట్ ఇస్తున్నామని లోకేష్ వివరించారు. మంగళగిరిలో ఓటమితో తొలుత బాధ, ఆవేదన కలిగినా చివరకు ఆ ఘటన తనలో కసి పెంచింది అన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ 5 ఏళ్ల పాటు మంగళగిరిలోనే పనిచేసి గత ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ స్థానం గెలుచుకున్నాను అని విద్యార్థులకు లోకేష్ వివరించారు. ఒక సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయని, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అలా కాకుండా ఉండాలి అనే తన ఫెయిల్యూర్ స్టోరీ వివరించాను అని చెప్పారు. మాజీ సీఎం జగన్ బంగారుపాలెం పర్యటనను కవర్ చేస్తూ వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ ను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. ఇక దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శివకుమార్ కు ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శివకుమార్ పై దాడి ఘటనను ఖండిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కు వెళ్లిన ఫోటోగ్రాఫర్ పై తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపరచడం అమానుషం అని చెప్పారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ చెబుతుంటే చాలా బాధ అనిపించింది అని అన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం అని అన్నారు. శివకుమార్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను అని చెప్పారు. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం బనకచెర్ల రెగ్యులేటర్ అనుసంధాన పథకానికి వినియోగించే 200 టీఎంసీలు గోదావరి వరద జలాలనేనని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ గణాంకాలతో సహా తేల్చి చెప్పింది. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్ ఆదేశాలు తదితర అంశాలు పరిశీలించిన తర్వాత రూపొందించిన సమగ్ర నివేదికను ఏపీ జల వనరుల శాఖకు అందజేసింది. ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసే బాధ్యతలను ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించారు. ఇంజనీరింగ్ అధికారుల అధ్యయనం పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులు ఈ నివేదికపై తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. తర్వాత దీన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, కేంద్ర జల సంఘానికి పంపుతారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకంపై పడిన పీఠముడిని విడదీయడానికి ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన బనకచెర్లపై కేంద్రానికి నివేదిక అందిస్తారు. కేంద్ర పెద్దలను కలిసి ఈ అంశంపై చర్చించనున్నారు. సముద్రంలోకి వెళ్లే గోదావరి వరద జలాల్లో 200 టీఎంసీలను మాత్రమే బనకచెర్ల పథకానికి వినియోగిస్తున్నాము అని స్పష్టం చేయనున్నారు. ఇక సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నదీ జలాల పంపకాల విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటూ రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి చంద్రబాబు సూచిస్తూనే ఉన్నారు. 2016 సెప్టెంబర్ 5న అప్పటి జలశక్తి మంత్రి ఉమాభారతి నేతృత్వంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలపై అవగాహన కుదిరింది. అయినా బనకచెర్లపై వివాదాలు తప్పలేదు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని సిట్ తెలియజేసింది. ఇప్పటికే విజయసాయిని సిట్ 2 సార్లు ప్రశ్నించింది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ కూడా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు పంపారు. అయితే అనారోగ్య కారణాలతో ఇవాళ విచారణకు రాలేను అని, త్వరలోనే వస్తాను అంటూ సిట్కు రజిత్ భార్గవ్ సమాచారం ఇచ్చారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 18న ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్లో కొందరు నిందితులు ఐఐటీ, ఇంజనీరింగ్, లా పట్టభద్రులు ఉన్నారు. వారు మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం, డెన్లకు తరలించేవారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. లిక్కర్ స్కామ్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. సిట్ విచారణలో తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఇక దేశంలో ఎన్నో స్కామ్లు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎం ఇక అలవోకగా దొరికిపోయారు. కానీ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిన తీరు వింటే ఘరానా దొంగలు ఆశ్చర్యపోవాల్సిందే. 3.5 కోట్ల లిక్కర్ స్కామ్లో ఎక్కడో తీగలాగితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకుని ఆ సొమ్ము దాచిన డెన్లు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్ లో 5 డెన్లు, తాడేపల్లిలో 1 ఉన్నట్లు తేలింది. ఆయా డెన్లకు చేరిన నోట్ల కట్టల పెట్టెలు, అవి తరలి వెళ్లిన గమ్యాన్ని గుర్తించారు. సిటీ అధికారులు అధునాతన టెక్నాలజీ సహాయంతో రహస్య స్థావరాలను పసిగట్టారు. ఆ డబ్బు ఎవరెవరి చేతుల మీదుగా ఎక్కడికి చేరిందో తేల్చారు. వైసీపీ సర్కార్లో పెద్దలకు చేరిన వాటాల నుంచి సిద్ధం సభలకు చేసిన ఖర్చు 100 కోట్ల రూపాయలు గుట్టు కనుక్కున్నారు. ఇక మరికొంత మొత్తం హవాలా మార్గంలో విదేశాలకు చేరినట్లు గుర్తించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలు అన్నీ కావు. కూటమి ప్రభుత్వం విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాడు అధికారం అడ్డుపెట్టుకుని అటవీ రెవెన్యూ భూముల్లో యథేచ్ఛగా పెద్ద ఎత్తున మైనింగ్ దందా సాగించినట్లు తేలింది.
మాచర్ల నియోజకవర్గంలోని 3 మండలాల్లో పిన్నెల్లి సోదరులు 9.50 లక్షల క్యూబిక్ మీటర్లలో 100 కోట్ల విలువైన అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి సోదరులు దుర్గి మండలంలోని ఆత్మకూరు, నిదానంపాడు, మాచర్ల మండలంలోని రాయవరం, ఆలుగురాజుపల్లి, తాళపల్లి, వెల్దుర్తి మండలంలోని గుడిపాడు చెరువులో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. దుర్గి మండలంలోని నిదానంపాడు, మాచర్ల మండలంలోని తాళపల్లిలో అటవీ శాఖకు చెందిన భూములను ఆక్రమించి మరీ గ్రావెల్ క్వారీలు నిర్వహించారు. అక్కడ తీసిన గ్రావెల్ ను కొత్తగా నిర్మించే సిమెంట్ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రోడ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. అవి కూడా పిన్నెల్లి కన్సర్న్లోనే జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిన్నెల్లి సోదరులు అక్రమ మైనింగ్ దందాపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదు అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిట్ అధికారులు ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. ప్రభాకర్ రావును వచ్చే నెల 5 వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్న ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని, 40 గంటల పాటు విచారించిన ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎవరు అన్న విషయాలను బయటపెట్టడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు తెలియజేయనున్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మోసపూరిత విధానాలను అనుసరించారని విచారణలో స్పష్టమైందని చెప్పనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కు ప్రేరేపించింది ఎవరు? జర్నలిస్టులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అంటే ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు దృష్టికి సిట్ అధికారులు తీసుకువెళ్లనున్నారు. బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది మీడియా సెలబ్రిటీల మీద, 4 కంపెనీల మీద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్లోని పంజాగుట్ట, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నం తదితర పోలీస్ స్టేషన్లలో నమోదైన 5 కేసుల ఆధారంగా 29 మందిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. సినీ రంగానికి చెందిన విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంజులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఇక శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత, అజయ్, సన్నీ, లోకల్ బాయ్, నానితో సహా పలువురు బెట్టింగ్ యాప్ ఆపరేటర్ల పేర్లను ఈసీఐఆర్లో ఈడీ పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి పారితోషికం లక్షల రూపాయలు తీసుకున్నారని, ఇందులో అధిక మొత్తం డబ్బు మనీ లాండరింగ్ రూపంలో అందినట్లు అనుమానాలు ఉన్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు ఉన్న అనుమతులు, వారు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, మనీ రూటింగ్ ఎలా జరుగుతుంది, వేల కోట్ల రూపాయలు ఏ ఖాతాల ద్వారా రూట్ మారుతున్నాయి అనే విషయాలపై సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో పోలీస్ శాఖ ఇప్పటికే సేకరించిన పలు ఆధారాలను ఈడీ అధికారులు తీసుకున్నారు. త్వరలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈడీ సమన్లు జారీ చేశారు. తెలంగాణలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరించి ఆర్డినెన్స్ ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కేబినెట్ సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఆమోదించారు. అయితే వాటికి రాష్ట్రపతి ఆమోదం పొందడం ఆలస్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను నెల రోజుల్లో ఖరారు చేయాలి అంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గురువారం సమావేశమైన మంత్రివర్గం 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణనను చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది. ఇక అందుబాటులో ఉన్న ఎంపీరికల్ డేటా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేసింది.
సర్పంచ్ ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలని, ఎంపీపీ జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా తీసుకోవాలని, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరిస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేయాలని నిర్ణయించింది. 42% రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా తెస్తారు అని ఇదివరకే ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించింది. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించామని మంత్రి పొంగులేటి తెలియజేశారు. తెలంగాణలో తొలుత పరిషత్ ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో ముందుగా గుర్తుపై గెలిచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపింది. పరిషత్ ఎన్నికలు పూర్తి చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి అంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేయనుంది. ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ విడుదల చేసిన వెంటనే పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనుంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలకు మండలం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా యూనిట్ గా, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా ఖరారు చేయాలి అన్న నిర్ణయం జరిగింది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అప్పగించనుంది. ఇక వాటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించనుంది. రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ వారంలోపే జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ వచ్చాక 10 రోజుల్లోపే పరిషత్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత నెల రోజుల్లో అంటే ఆగస్టు నెలాఖరు జిల్లా కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతోంది. కొండా దంపతులు, ఎమ్మెల్యేల మధ్య వివాదం సీరియల్ గా సాగుతోంది. క్రమశిక్షణ కమిటీ సైతం సమస్యకు పరిష్కారం చూపకుండా సాగదీస్తూ ఉండడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. గురువారం క్రమశిక్షణ కమిటీతో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు మరికొందరు నేతలు భేటీ అయ్యారు. కొండా దంపతుల వ్యవహారంపై కమిటీ ముందు మరోసారి అసహనాన్ని వ్యక్తం చేశారు. తమను బహిరంగంగా తిట్టిన కొండా ఫ్యామిలీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ ముఖ్యమా, తాము ముఖ్యమా అని కమిటీని వరంగల్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కొండా మురళి బహిరంగంగా తమపై చేసిన విమర్శలు అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయని, వాటిని ఎవిడెన్స్ గా తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. ఒకవేళ కొండా మురళిపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాకపోతే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని వరంగల్ నేతలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై పూర్తి వివరాలను కమిటీకి, పీసీసీ పెద్దలకు గతంలోనే ఇచ్చామని వరంగల్ నేతలు తెలియజేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై మరిన్ని వివరాలు తీసుకోవడానికే వరంగల్ నేతలను పిలిచినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. వరంగల్ సమస్యపై 2 గంటల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించామని, నేతలు తమ అభిప్రాయం చెప్పారని కమిటీ తెలిపింది. ఈ అంశంలో త్వరలోనే మరొకసారి భేటీ అవుతామని, దానికి ఇరు వర్గాల నేతలు పిలిచే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇక లోపల చర్చిస్తున్న విషయాలను బయట చెప్పొద్దని హైకమాండ్ ఆదేశించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఇక అయితే 2 వర్గాల నేతలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన నాయకులు కావడంతో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్స్ కార్యాలయంలో బాధిత రైతు నుంచి గురువారం వారు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం హుసేలికి చెందిన రైతు భూమిని ఇందుకు సంబంధించిన పరిహారం ఇప్పించేందుకు 5 లక్షలు ఇవ్వాలని నిమ్స్ అధికారులు డిమాండ్ చేశారు. డ్రైవర్ దుర్గయ్య ఇందుకు మధ్యవర్తిత్వం వహించాడు. అయితే తాను ఇంత ఇచ్చుకోలేను అని 75,000 ఇస్తానని రైతు ఒప్పుకున్నాడు. ఈ భూమికి సంబంధించి పరిహారం గత నెల 6న రైతు ఖాతాలో జమ అయింది. ఆ తర్వాత నుంచి అధికారులు తరచూ రైతుకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో సదరు రైతు గత నెల 26న ఏసీబీని ఆశ్రయించారు. పక్క ప్రణాళికతో గురువారం డ్రైవర్ దగ్గర దుర్గయ్యకు రైతు 65,000 అందించారు. ఆ డబ్బును కార్యాలయంలోకి తీసుకొచ్చిన దుర్గయ్య డిప్యూటీ కలెక్టర్కు 50,000, డిప్యూటీ తహసీల్దార్కు 15,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం 65,000 స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొరియర్ల ద్వారా డ్రగ్స్ ను మల్నాడు కిచెన్ కు వచ్చినట్లు ఈగల్ టీం విచారణలో గుర్తించారు. హైదరాబాద్ కోంపల్లిలో 4 ఏళ్లుగా మల్నాడు కిచెన్ నడుపుతున్న అన్నంనేని సూర్య,
ఆర్డర్ల వారీగా డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రెస్టారెంట్తో పాటు హైదరాబాద్లోని 20 పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖులకు సైతం డ్రగ్స్ డోర్ డెలివరీ చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. గోవాలో నిక్ అనే నైజీరియన్ దేశస్థుడి నుంచి కొకైన్, MDMAను కొనుగోలు చేసి శ్రీ మారుతి కొరియర్ పేరుతో ఈ డ్రగ్స్ ప్యాకెట్లు దందా కొనసాగిస్తున్నాడు. అంతేకాదు హైదరాబాద్లోనూ 15 మంది డాక్టర్లకు కొరియర్ల ద్వారా డ్రగ్స్ అందజేశాడు సూర్య. హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో 1.8 లక్షల నగదును ఇతరులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ క్రమంలోనే అతడి గురించి ఈగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మల్నాడు కిచెన్ సమీపంలోనే సూర్య కారును ఆపి ఈగల్ బృందాలు సోదాలు నిర్వహించారు. ఇక గర్ల్స్ చెప్పుల హాల్ నుండి కొకైన్, 3.2 గ్రాముల ఓజీ కుష్, ఎక్స్టసీ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. మల్నాడు కిచెన్ నుంచి డ్రగ్స్ అందుకున్న పబ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని అని సిద్దరామయ్య చెబుతున్నా తన చేతుల్లో ఏమీ లేదని, అధిష్టానం ఆదేశాలను పాటిస్తాను అని డీకే శివకుమార్ అంటున్నా కర్ణాటక రాజకీయాల్లో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అటు ముఖ్యమంత్రి పదవి మార్పుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరడం మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరు ఒకేసారి హస్తినలో పర్యటించడం సరికొత్త ఊహాగానాలకు తావిచ్చింది. అయితే ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిందేనని అటు సిద్దరామయ్య, ఇటు డీకే శివకుమార్ చెప్పినప్పటికీ లోగుట్టు మాత్రం వేరే ఉంది అంటూ రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇటీవల తేల్చి చెప్పారు. సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అంటూ కొట్టిపారేశారు. డీకే తాను కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉంది అన్నారు. అటు డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్టానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటాను అని చెప్పారు. అయితే సిద్దరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుంది అని అధిష్టానం భయపడుతోంది. అందుకే ఆయన కొనసాగించాలి అనే వైఖరిలోనే ఉంది. కానీ డీకే శివకుమార్ వర్గం నుంచి వచ్చే ఒత్తిడి, ఎమ్మెల్యేల మద్దతు, 2028 ఎన్నికల దృష్ట్యా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగునుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిషన్ బీహార్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిలిపివేయాలి అన్న అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం చేపట్టిన ఈ ప్రక్రియ రాజ్యాంగబద్దమైందే అని స్పష్టం చేస్తుంది. అయితే శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియను నిర్వహించడం ఏమిటి అని ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. ఓటర్లు తమ గుర్తింపును ధృవీకరించుకోవడానికి అనుమతించే పత్రాల జాబితాలో ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక దాదాపు 20 ఏళ్ల క్రితం బీహార్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఈ క్రమంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్ని తొలుత ఎంచుకోవడం విమర్శలకు తావిస్తుంది. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం కనుసనల్లో ఈసీఐ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది అని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆరోపిస్తుంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈసీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను జూలై 28కు వాయిదా వేసింది. జూలై 21న నాటికల్లా కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఈసీని సుప్రీంకోర్టు. భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ని ఆరోగ్య శాఖ పరిధి నుంచి తప్పించి ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చాలని యోచిస్తోంది. అప్పుడు ఆర్థిక శాఖ, భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ కలిసి నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ని పర్యవేక్షిస్తాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా ప్రీమియంలు సగటున 10% పెరుగుతాయని అంచనా వేస్తుంటే భారత్లో మాత్రం 13% పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతంలో 20% వరకు పెరిగిన బీమా ప్రీమియంలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 9% పెరిగాయి. భారతదేశంలో మాత్రం 12% పెరిగాయి. ఇక ఆసుపత్రుల్లో వైద్యానికి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో దేశంలో వైద్య బీమా ప్రీమియంలు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు ఆరోగ్య బీమాకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ని ఆర్థిక శాఖ పరిధిలోకి తెచ్చి బలోపేతం చేస్తే ఆసుపత్రులతో బేరమాడే శక్తి బీమా కంపెనీలకు పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. ఈ హెల్త్ ఎక్స్చేంజ్ బీమా సంస్థలకు, ఆసుపత్రులకు ఆరోగ్య బీమా చేయించుకునే వారికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ఇక నుంచి ఐఆర్డీఏఐ బీమా మోసాలను పసిగట్టడంలో, ధరలను పర్యవేక్షించడంలో, క్లెయిమ్ల ప్రామాణికతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రిజర్వ్ బ్యాంకు తరహాలో నియంత్రణ బాధ్యతలు చేపడుతుంది.
క్లెయిమ్ల డేటా మొత్తం ఒకచోట్ల ఉండడం వల్ల బీమా సంస్థలు బిల్లులను పెంచి చూపించే ఆసుపత్రులను ఇట్టే పసిగట్టి పక్కన పడేస్తాయి. విధి విధానాలు పాటించని బీమా సంస్థలకు భారీగా జరిమానాలు విధించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా క్లెయిమ్ల భారం తగ్గి ప్రీమియం కూడా బాగా తగ్గుతుంది అని అంచనా వేస్తున్నారు. బజ్బాల్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్టులో మాత్రం నెమ్మదించింది. అటు భారత బౌలర్లు విశేషంగా రాణించినప్పటికీ 4 వికెట్లతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా 3వ టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లాండే ఒకంత పై చేయి అయింది. ఇక బ్యాటింగ్ కు కష్టంగా మారిన పిచ్ పై జో రూట్ పట్టుదలగా ఆడాడు. సెంచరీకి 1 పరుగు దూరంలో రూట్ ఆట ముగియగా పోప్, కెప్టెన్ స్టోక్స్ సహకరించారు. దీంతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 83 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 251 పరుగుల స్కోరుతో నిలిచింది. నితీష్ కు 2, బుమ్రా, జడేజాలకు 1 వికెట్ దక్కింది.